మహాగణుడ పరిశుద్ధుడ సర్వోన్నతుడ నాయన సర్వయుగములో రాజు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి ఆత్మతో సత్యమతో నాయన నీ సన్నిధిలో నాయన ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాక్యం అందించిన నీ దాసుని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి వెలుగే ఉన్నామని నాయన తండ్రి మేము వెలుగు నాయన మాలో ఉండాలని తండ్రి ప్రభు. మేము మీ వెలుగు కలిగి జీవిస్తున్న మాలో పాపం ఉండకూడదని తండ్రి మీరు సూటిగా మాతో మాట్లాడిన విధంగా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన అంత గొప్ప వాక్యం నాయన ప్రభు మాలో ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. వాక్యం అందించిన దాసుని ఇంకా బలపరచండి, నాయన ఆశీర్వదించండి ప్రభువా. మరి నాయన అవకు నుంచి నాయన వచ్చిన ఇస్సాకు బ్రదర్ని బట్టి మీకు వందనానికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన విధవడానికి నాయన ప్రభా నాయన మరి చీరలో నాయన పంచుతూ ఉంటుండగా తండ్రి ప్రభా మీరే నాయన తండ్రి ఆదరించి భద్రపరిచి నాయన సమస్తము మీ నా మహిమార్థమే జరిగించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కొద్ది వెనుపల మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం వందనం చెల్లించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పద్మ పద్మ రండమ్మా. రాలేదా? లక్ష్మీదేవమ్మ వచ్చారా? లక్ష్మీదేవమ్మ శాంతమ్మ గారు, అమ్మగారు శాంతమ్మ గారు లేదా? జయమ్మ, తీసి పెట్టా పరిశుభ్రం బయట ఉందంట. ఎవరో ఒకరు ఇవ్వండి అమ్మా. ఇంకా సుభద్రమ్మ దగ్గర తీసుకోండి. సుభద్రమ్మ అమ్మ, మీరు శారమ్మ కదా? శారమ్మ, ఓకే. నెక్స్ట్ ఆదిలక్ష్మి రాలేదా? ఓకే. ముస్లాం పేరు ఏం సవరం పేరు మామ? ఒక ఆమె సవరం శాంతం పరిశుద్ధమ్మ జయమ్మ జయమ్మ గారు. ఇంకా వెంకటమ్మ గారు, వెంకటమ్మ గారు అంతేలే. దాదాపు ఆదిలక్ష్మి అక్కగారు రాలేదు, తీసుకోండి. ఆదిలక్ష్మి ఎం సవారమ్మ ఉన్నారా? ఒక్కరే కదా? అదే కదా, రైట్. మరి ఐజాక్ సార్ రెండు మాటలు చెప్పాలని మనం చేస్తున్నాం, చెప్పండి. కూడి వచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది, యాకోబు పత్రికలో అక్కడ ఏం రాయింది మొదటి చివరి వచనంలో, నిజమైనటువంటి భక్తి ఏంటంటే ఎవరికి సహాయం చేయాలి? విధవరాండ్రకు, బీదలకు కాదు. బైబిల్ బాగా చదువు. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, 40 సార్లు నా ఇంగ్లీష్ బైబిల్ చదివిన నేను, 40 times, 40 సార్లు. వాస్తవంగా ఈరోజు నేను బెంగళూరులో ఉండాలి, రియల్గా అయితే నన్ను పిలిచారు బెంగళూరుకి, కానీ నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను రాలేను అని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. పర్మిషన్ తీసుకొని ఈ యొక్క చీరల కార్యక్రమము పెట్టాం. మాకేమీ అమెరికా నుంచి ఇంకొక నుంచి డబ్బులు రాలేదు. నేను నా భార్య గవర్నమెంట్ టీచర్లము, ఆమె సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు, నేను ఆంగ్ల ఉపాధ్యాయురాలు అవుకులో. కాబట్టి మాకు దేవుడిచ్చిన దాంట్లో కొంత దేవుని పిల్లలకు సహాయం చేద్దామని మేము ఎప్పటి నుంచో నిర్ణయించుకున్నాం. ఈరోజే కాదు, సంఘ సేవకులకు ఇస్తుంటాము, ఇలాగా
వస్త్రాలు పంచిపెడుతుంటాము. ఇదేం గొప్పతనం కాదు మాకు. మా ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటుంటాం. అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతుంటాం. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక దేవుని పిల్లల యొక్క మొహాల్లో మేమేం చూడాలనుకుంటాం? ఆనందం, నవ్వు. ఏంటి, మనం నల్లగొన్నా తెల్లగొన్నా అది అందం కాదు. ఒక్కసారి నవ్వామనుకో ఎంత అందం వస్తుందో ఆ ముఖానికి మీకు తెలుసు. కనుకనే ఈ యొక్క మంచి కార్యాన్ని మీకందరికీ ఈ 2024 క్రిస్మస్ సందర్భంగా మీకు ఇస్తున్నాము. మీరు మాకు కొరకు ప్రార్థించండి. మేము ఇక్కడ ఉంటాము, అవుకులో ఉంటాము. సంతోష్ నగర్లో మాకు సొంత ఇల్లు ఉంది, దేవుడిచ్చినది. అవుకులో కూడా సొంత ఇల్లు ఉంది. మేము అక్కడ ఉద్యోగాలు చేస్తాం. అప్పుడప్పుడు వస్తుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాం. మిమ్మల్ని అందరినీ చూసి సంతోషపడతాం. అంతవరకే. మీ దగ్గర నుంచి మేమేం ఆశించాం, కేవలం మీ యొక్క ప్రార్థనలు తప్ప మా కొరకు. థ్యాంక్ యూ బ్రదర్.